ఆ జిల్లాలో అధికార ప్రతిపక్ష నేతలకు మధ్య ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీ గేమ్ నడుస్తూనే ఉంటుందట. అక్కడ రాజకీయం అంటే కేవలం ఆరోపణలు విమర్శలు చేసుకోవడం మాత్రమే కాదట. అక్కడ తమ రాజకీయ ప్రత్యర్థులను ఏకంగా శత్రువులుగా చూస్తారట. ప్రత్యర్థుల ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టడమే కాకుండా వాళ్ళ రాజకీయంలో భాగమేనట ఇది. ఇక అక్కడ రాళ్లతో కూడా రాజకీయం చేస్తారట. దీనిలో భాగంగా ఆ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు రాతియోగం నడుస్తోందా అంటే అక్కడ అధికారంలో ఉంటే పూలు, ప్రతిపక్షంలో ఉంటే రాళ్ల వర్షం కురుస్తుందట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలపై ఇదే ఫార్ములాను ప్రయోగించారట. ఇప్పుడు తమ వంతు అంటోంది కూటమి. ఇంతకీ నీ బిజినెస్ మీద బండబడ అన్నట్టు రాజకీయం జరిగే ఆ జిల్లా ఏది? ఇప్పుడు అక్కడ నేతల మధ్య ఏం నడుస్తోంది? పాలిటిక్స్ అంటే పూలబాట అనుకుంటేవా? రాళ్ల వర్షం కూడా అనివార్యమట. నీ బిజినెస్ మీద బండపడ. ప్రకాశంలో గ్రానైట్ పాలిటిక్స్, రాళ్లు, రాజకీయాలు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మళ్లీ గ్రానైట్ పాలిటిక్స్ షురూ అయ్యాయా? టీడీపీ హయాంలో వైసీపీ నేతల గ్రానైట్ క్వారీలపై అధికారులు దాడులు చేసి వేధించేవాళ్లని ఆరోపణలొచ్చాయి. ఇక ఆ తర్వాత వైసీపీ హయాంలో టీడీపీ నేతల గ్రానైట్ క్వారీలపై దాడులు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయట. తిరిగి కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతల క్వారీలపై అధికారులు దాడులు షురూ చేశారట. అధికార పార్టీ నేతల క్వారీల జోలికి వెళ్లని అధికారులు ప్రతిపక్ష నేతల క్వారీల్లో తనిఖీలు చేయడం పరిపాటిగా మారిందట. దీంతో క్వారీ యజమానులు ఆందోళనలో పడ్డారని సమాచారం. వాళ్లు వస్తే వీళ్లపై, వీళ్లు వస్తే అవతల వాళ్ల క్వారీలే లక్ష్యంగా వాళ్ల ఆర్థిక మూలాలపై దాడులు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయట. దీంతో గ్రానైట్ రంగం సంక్షోభంలో పడుతోందంటున్నారు క్వారీ యజమానులు. అధికారం చేతులు మారినప్పుడల్లా రాళ్లు అండ్ రాజకీయాలు బెంబేలెత్తిస్తున్నాయని గ్రానైట్ పరిశ్రమకు చెందిన నేతలు వాపోతున్నారట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉంటే విపక్ష వైసీపీకి ఇద్దరంటే ఇద్దరే ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వాళ్ళిద్దరూ 10 మంది టీడీపీ నేతలను ధీటుగా ఎదుర్కొంటున్నారట. వాళ్లలో ఒకరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాల నేతలను సమన్వయపరుస్తున్నారట. ఇక మరో నేత రాష్ట్రంలో కూటమి పాలన మొదలుకొని తన నియోజకవర్గం వరకు ఉన్న సమస్యలపై ఓ రేంజ్లో చెలరేగిపోతున్నారట. అధికార పక్షాన్ని చెడుగుడు ఆడుకుంటున్నారని వైసీపీ కేడర్లో పేరు తెచ్చుకున్నారట. జిల్లాలో ఆ ఇద్దరి పేర్లు చెబితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉలిక్కిపడే పరిస్థితి వచ్చిందట. అధికార పార్టీ నేతలకు కొరకరాని కొయ్యలుగా మారిన ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టార్గెట్ గా మారారనే చర్చ జరుగుతోందట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న టీడీపీని ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ముప్పు తిప్పలు పెడుతున్నారట. సుదీర్ఘకాలం తర్వాత 2024లో జిల్లాలోని 80% స్థానాల్లో జెండా ఎగరేసిన టీడీపీ ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టింది. అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, కొండపి నుంచి డోలా బాల వీరాంజనేయ స్వామి కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవులు పొందారు. వీళ్లతో పాటు జిల్లాలో మరో 8 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు వైసీపీ నుంచి దర్శి ఎమ్మెల్యేగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగొండపాలెం నుంచి తాటిపత్తి చంద్రశేఖర్ గెలుపొందారు. వైసీపీకి ఉన్నది ఇద్దరు ఎమ్మెల్యేలే అయినా అధికార పక్షానికి వాళ్లు కొరకరాని కొయ్యగా మారారట. ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. ఆయన కుటుంబానికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన తల్లి బూచేపల్లి వెంకాయమ్మ ప్రస్తుతం జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు. 2009, 2024లో 2 సార్లు దర్శి నుంచి ఎమ్మెల్యేగా బూచేపల్లి గెలుపొందారు. వైసీపీ అధినేత జగన్ కు సన్నిహిత నేతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఒకవైపు దర్శి ఎమ్మెల్యేగా పనిచేస్తూనే మరోవైపు జిల్లాలో వైసీపీ శ్రేణులను ఏకతాటిపై నడిపిస్తున్నారు. కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ చేసే ఆందోళనలను ముందుండి నడిపిస్తున్నారు. ఇక అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ లీడర్లు, క్యాడర్ను యాక్టివ్ గా మార్చి కూటమి వ్యతిరేక ఆందోళనలతో కదం తొక్కిస్తున్నారు. జిల్లాలో బియ్యం, ఇసుక, భూమాఫియాలను అధికార పార్టీ నేతలే ప్రోత్సహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇలా జిల్లా రాజకీయాల్లో అధికార కూటమికి వ్యతిరేకంగా వైసీపీ క్యాడర్ను ఒకే తాటిపైకి తెస్తున్నారట. దీంతో బూచేపల్లిపై అధికార పార్టీ ఫోకస్ పెట్టిందని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిలో భాగంగా బూచేపల్లి ఆర్థిక సామ్రాజ్యానికి ఆక్సిజన్ అందిస్తున్న ఆయన గ్రానైట్ క్వారీలను టార్గెట్ చేశారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయట. 2014లో టీడీపీ అధికారంలో ఉండగా వైసీపీ నేతలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మరికొందరు వైసీపీ నేతలకు చెందిన గ్రానైట్ క్వారీల్లో తనిఖీల పేరుతో అధికారులు హడావిడి చేసి ఆ క్వారీలను మూయించారట. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే అప్పట్లో టీడీపీ నేతల గ్రానైట్ క్వారీల్లో తనిఖీల పేరుతో అధికారులు హల్చల్ చేశారట. సిద్ధరాఘవరావు, గొట్టిపాటి రవికి చెందిన గ్రానైట్ క్వారీలపై దాడులు చేయించి 100 కోట్ల రూపాయలు జరిమానాలు విధించారట.
అప్పట్లో తమను వైసీపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసిందనే ఆరోపణలతో టీడీపీ నేతలు కోర్టులను ఆశ్రయించారు. ఇప్పుడు మళ్లీ అవే సీన్లు రిపీట్ అవుతున్నాయని ప్రకాశం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోందట. 2024లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వైసీపీ నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి చెందిన 2 గ్రానైట్ క్వారీల్లో 2 రోజుల పాటు తనిఖీలు చేసి అక్రమాలను నిగ్గు తేలుస్తున్నామని మైనింగ్ అధికారులు హడావిడి చేస్తున్నారట. ఎవరో ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారని చెబుతూ ఈ తనిఖీలు చేస్తూ ఉండడంతో గ్రానైట్ క్వారీల యజమానులు ఆందోళనకు గురవుతున్నారట. అధికారం చేతులు మారినప్పుడల్లా ప్రతిపక్ష నేతలకు చెందిన గ్రానైట్ క్వారీలను టార్గెట్ చేస్తుండటంతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, వాటిపై ఆధారపడి బతికే ఉద్యోగులు, కార్మికులు రోడ్డున పడాల్సి వస్తోందని వాపోతున్నారట. ఇక ఎర్రగొండపాలెం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందిన తాటిపత్తి చంద్రశేఖర్ రాష్ట్ర స్థాయిలో కూటమి ప్రభుత్వంపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారట. గతంలో వైసీపీ అధికార ప్రతినిధిగా పనిచేసిన తాటిపత్తి ఎమ్మెల్యేగా గెలిచాక తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా రాష్ట్రంలో ఎక్కడ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలొచ్చినా వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ముందుకు దూకుతున్నారట. ప్రభుత్వ విధానాలను, వైఫల్యాలను తనదైన రీతిలో ఎండగడుతూ వైసీపీ కేడర్లో మంచి పేరు తెచ్చుకున్నారట. దీంతో ఆయన అధికార పార్టీకి కంట్లో నలుసుగా మారారనే చర్చ జరుగుతోందట. అయితే తాటిపత్తికి వ్యాపారాలు లేకపోవడంతో ఆయనపై అధికార కూటమి నేతలు ఇప్పటిదాకా 100 కేసులు పెట్టి వేధిస్తున్నారు అన్న ప్రచారం ఉందట. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వందలాది గ్రానైట్ క్వారీలున్నాయి. నిత్యం తవ్వకాలు, ఎగుమతులు జరుగుతూనే ఉంటాయి. చీమకుర్తి, బల్లికురువ ప్రాంతాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేక క్వారీలు ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రతిపక్ష నేతలకు చెందిన గ్రానైట్ క్వారీలపై మాత్రమే మైనింగ్ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయట. అయితే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అధికారంలో ఉంటే పూలబాట, విపక్షంలో ఉంటే రాళ్లబాట తప్పదని లోకల్ పొలిటికల్ టాక్ గట్టిగా వినిపిస్తోందట.